నమస్తేలో అందరికీ శనార్థులు అంత మంచిగున్నారులా. ఇగో జనం టీవీ శ్రీశైలం తాత ఇవాళ ఒక కొత్త ముచ్చట పట్టుకొచ్చింది మీకు. కొత్త ముచ్చట ఏం కాదు, రాష్ట్రంలో పొట్టు పొట్టు తిరుగుతున్నాం ముచ్చటనే అనుకోరాదు. ఏంది రాష్ట్రంలో పొట్టు పొట్టు తిరుగుతున్నాం ముచ్చట అనుకుంటురా? ఇక అర్థం కావచ్చు మీ అందరికీ. గదేనుల్లా రాష్ట్రంలో పొట్టు పొట్టు తిరిగే ముచ్చట ఏముంది, ఎవరి నోట చూసినా కూడా ఇగో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముచ్చటనే నడుస్తుంది. అంతే కదలా, ఇదైతే అందరికి ఎరికే కదా. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముచ్చట నా తానికి ఎందుకు వచ్చింది, శ్రీశైలం తాత తానికి అంచే ఇది పెద్ద పెద్ద తలకాయలకు జరంత ఉత్సవాడు తప్పుంది అంతేనా. ఇది మరి ఇంత పెద్ద పెద్ద తలకాయలకు ఉత్సవాడే అంత ముచ్చట ఏముంది, ఆడ గెలిస్తేంది ఓడిచేయింది. ఎవరు గెలిస్తేంది ఆడ వీళ్ళకి సరిపడవి ఉండే ఎమ్మెల్యేల సంఖ్య. ఇక వాళ్ళకు గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే, వాళ్ళది ఒకటి తగ్గుతుంది. కాకపోతే ఉన్నోళ్ళదంటే ఒక వికెట్ పోతానల్లా. ఇక మరి వాళ్ళది గట్టుంది. కానీ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడది. మరి ఎవరికి పడుతుంది ఇలా? బీజేపీ నాయకులకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అంటే వాళ్ళకు కూడా ఏం ఎఫెక్ట్ పడది. మరి ఎవరికి ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉత్సవాడుతుంది? నాగో కష్టమంతున్నదంతా ఈ రేవంతం సార్కే ఉన్నదిలా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉత్సంతా ఈ రేవంత్ సార్ మెడకే పడ్డట్టుంది. అవును, మరి ఇది ఎందుకు రేవంత్ రెడ్డి సార్ మెడకు పడుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే? మరి ఆయనతో ప్రభుత్వం 2 ఏళ్ల సంధి ఏం చేసింది అన్న ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం అన్నీ వేసుకుంటూ వస్తుంది. మరి మరి ఎందుకు గెలవది అన్న నమ్మకం ఉండొచ్చు, అంతే కదా. కానీ ఏం చేసుకుంటూ పోతుంది అంటే అసలు ఏమో ఉత్తుత్త ఏమో పక్కకు వారేసింది, పనికిరాని ముచ్చట్లని ముంగటేసుకుంది అంతేనా. పనికిరాని ముచ్చట్లు ఏం ముచ్చట, మూసి ఏమటని కాలయాపన ఎన్ని రోజులు చేసింది. ఆయనతో ఎక్కడెక్కడో మంత్రులు వాళ్ళ నీళ్ళు అందరు తీసుకుపోయి బయట దేశం తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని వస్తేవి. మరి మూసీ ప్రక్షాళన ఏమన్నా జరిగిందా? ఈ మూసీ ప్రక్షాళన జరిగిందా అసలు? అది ఏమైంది, అది ఎటు పోయిందో వాళ్ళొల్లి పక్కకు పోయింది. చూస్తున్నాక 3 నెలలు అందులోనే పోయింది. హైడ్రా తెస్తీవి, హైడ్రా 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 అని చెప్పి 6 నెలలు కట్టివి. ఏడ చూసినా కూడా ఇంకా ఒడవన ముచ్చట్నే ఉండే. ఆ జూబ్లీ హిల్స్ గడ్డకి గరీబోళ్ళ ఇండ్లు చాలా మంది ఉండినాట, అందులో కూలకొచ్చినాయి అన్నీ ఆడపోయినాట. పుసుక్కున ఓడిపోతే ఇట్లా. ఇప్పుడు ఈ రేవంతం సారి వేసిన పని హైడ్రా ఒకటి, మూసి ప్రక్షాళన ఒకటి, ఈ ఉచిత బస్సు మీద కూడా ఇక నేను నా నోటగానే అంటలేను కానీ ఉచిత బస్సు మీద కూడా చాలా మంది అయితే సెటర్లు అయితే వేస్తున్నారు. మరి గింత మంచి పనులు చేసినాక సార్ ఎందుకు ఓడిపోతాడు? మరి సార్ ఓడిపోడు కదా. మరి ఓడిపోతే గిట్లా ఆయనత గెలుస్తాడని అనుకుంటున్నాము, కానీ ఓడిపోతే గిట్లా ఏమవుతుందంటే సార్ మేడకు జరంతా పెద్ద ఉత్సేపడతట్టుగా కనబడుతుంది. ఇది మరి పైకెళ్ళి ఈడ కాదు ఆడ కాదు కేంద్రంకి వెళ్ళి మరి ఈడ తాడిపెట్టి గుంజేటోళ్ళు సీటుకు చాలా మంది ఉన్నారు, అంతే కదా. మరి సారు వచ్చరాకట్లనే ఏం చేసేది ఉండే? సారు 2 ఏళ్ల పొద్దు 3 ఏళ్ల పొద్దు నడుస్తుంది సారు. మరి ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్లు లేక కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు రాకపోయే, ఈడ పాలన లేక ఊళ్ళల్లో పాలన లేక అంత ఆగమైపోయే. మరి పెండింగ్లో ఉన్న బిల్లులు సర్పంచ్లో పోయిన సారుల బిల్లులు కూడా సరిగా రాలేదట. గిట్లా చాలా మంది పనులు పెండింగ్లు ఉన్నాయట. మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఈ ఊళ్ళల్లో ఎన్నికకు ఏమన్నా తేడా వస్తుందా అంటే చాలా వస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న బీసీ పంచాయతీలో నడుస్తుంది, బీసీలొల్లి వాటంగా జోరుగా నడుస్తున్నది కదా. మరి ఈ బీసీలొల్లి ఎటు తిరుగుతుంది? ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల మీద పడుతుందా? పడుతుందో ఖచ్చితంగానే పడుతుంది. మరి ఆయనతో పుసుక్కున మళ్ళా గదే వెనకటి పద్ధతితోటి పాత పద్ధతితోటి పోయి ఎలక్షన్లకు పోయింది అనుకో, పుసుక్కున ఈడ ఓడిపోయింది అనుకో, జూబ్లీ హిల్స్లో ఓడిపోయింది అనుకో, మరి ఎట్లుంటుంది? ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్ల కాడ ప్రతాపం పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది. మరి అంత పెద్ద బీసీ నినాదంతో ముంగడికి వచ్చి బీసీ నాయకునికి ముందుకేసి బీసీలకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ సారుకు ధన్యవాదాలు అయితే చెప్తున్నారు అందరూ, అంత బాగానే ఉంది. కానీ బీసీల ఓట్లు పడతాయా మరి ఈడ ఓడిపోతే అంటే జరంత ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే ఉంది. మరి ఎవరిని గెలిపిస్తారు? ఈడ మాగంటి సునీతని గెలిపిస్తారా? ఖచ్చితంగా మరి మాగంటి సునీతని గెలిపిస్తే బీఆర్ఎస్ కేసీఆర్కు పట్టున్నట్టే కదా. ఇది కాంగ్రెస్ల చర్చ, ఇది నా ఒక్క చర్చ కాదు, ఊళ్ళల్లో సామాన్య జనాల చర్చ కూడా జోరుగా గిట్లనే నడుస్తుంది. ఏది గెలుస్తుంది అని. మరి మంత్రి పదవుల లొల్లి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండే. మరి అజారుద్దీన్ని తీసుకొచ్చి రఫ్న ఈడ మంత్రి పదవి ఇస్తరికి మరి అదే జూబ్లీ హిల్స్ మీద అజారుద్దీన్ కన్ను కూడా ఉండేది వరకు. మరి మాగంటి గోపినాథు
ఆయన చేసిన పనులు చూసి వేసడం ఒక ఎత్తు, కానీ ఇవాళ నవీన్ యాదవ్ ఆయన తండ్రి చేసిన పనులు చూసి వేస్తారా ఆయన ఓట్లు అంటే మరి కొంచెం ఆలోచన చేయాలి దగ్గర ముచ్చట్నే. ఏమున్నా ఓట్లు ఎవరిని చూసి వేస్తారంటే కాంగ్రెస్ పార్టీని చూసే ఓటు వేయాలి. అది మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముచ్చట అవుతుంది. మరి ఆఖరికి వస్తే రేవంత్ సార్కు జరంత మెడకు ఉచ్చు పడతట్టే ఉంది జూబ్లీ ఎలక్షన్లది. మరి ఇక చూడాలి ఎటు పోతుంది ఏం కథ. ఇక గిది శ్రీశైలం తాత ఇవాళ పట్టుకొచ్చిన ముచ్చట రేవంత్ మెడకు మరి మంచి